ఎంత అడ్వాన్స్డ్ కార్లైనా ఎంత టెక్నాలజీ ఉన్న కార్లకైనా 4 చక్రాలే ఉంటాయి. కానీ నాగశ్విన్ మాత్రం 3 చక్రాలతో ఫ్యూచర్ కార్ రెడీ చేసేశారు. అది కూడా ప్రభాస్ కోసం. 3 చక్రాలతో 6 కోట్ల ఖర్చైన ఈ బుజ్జి కార్ని ఎలా తయారు చేశారో, ఎవరు చేశారో, అసలు దీనిలో స్పెషాలిటీస్ ఏంటో ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ చూద్దాం. కల్కి ఈజ్ ఆల్ అబౌట్ ఫ్యూచర్ అంటున్నారు ఫ్యాన్స్. అందుకే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి సినిమాకు సంబంధించి ఫస్ట్ ప్రభాస్ ని కాకుండా సినిమాకే హైలైట్ అయిన బుజ్జిని పెద్ద ఈవెంట్ పెట్టి మరీ ఇంట్రడ్యూస్ చేశారు. ప్రభాస్ దగ్గర నుంచి అందరూ క్రేజీగా వెయిట్ చేస్తున్న బుజ్జిని గ్రాండ్ గా లాంచ్ చేశారు. దాంతో కల్కి సినిమా కంటే అందరూ అసలు 3 చక్రాలతో కార్ ఎలా ఉంటుందా, ఎలా తయారు చేశారా అంటూ బుజ్జి మీదే ఆరాలు తీస్తున్నారు. బుజ్జి పేరుతో సినిమా మొత్తం ప్రభాస్ తో ఉండే ఈ కార్ ని మహీంద్రా అండ్ జేఎం మోటార్స్ కలిసి తయారు చేశారు. జేఎం మోటార్స్ రేసింగ్ కార్లు తయారు చేయటంలో స్పెషలిస్టులు. ఇంజనీరింగ్ ఛాలెంజెస్ ఎన్నింటినో ఫేస్ చేసి తయారు చేసిన ఈ కారుకి పేటెంట్ కూడా తీసుకున్నారు. స్పియర్ మోడల్లో ఏ డైరెక్షన్లో అయినా తిరిగేలా 3 చక్రాలతో ఈ క్రేజీ కార్ని తయారు చేశారు. నిజానికి సినిమాలో ఆటోమోటివ్ రోబోగా పనిచేయబోతోంది. కల్కి సినిమాలో ఈ కార్ని ప్రభాసే స్వయంగా తయారు చేసుకుంటున్నట్లు చూపిస్తున్నారు. 3 చక్రాలున్న ఈ సూపర్ రోబోట్ కార్ ఒక్కొక్క టైరే 4 అడుగుల ఎత్తు కనిపిస్తోంది. పొడవు 6075 mm, వెడల్పు 3380 mm, ఎత్తు 2186 mmతో 94 కిలోవాట్స్ పవర్తో రన్ అవుతుంది. ఇక ఈ హెవీ కారు కోసం బ్యాటరీ 47 kWh బ్యాటరీనే వాడారు. ఈ బుజ్జి కార్ కెర్బ్ వెయిట్ 6 టన్నులు. కారు వీల్స్ లోపలున్న బేరింగ్స్ తో ఈ కార్ కదులుతుంది. ఈ బుజ్జి కార్ ఇంత హెవీగా కనిపిస్తున్నా ఈ కార్ని ప్రభాస్ నడుపుతుంటే సూపర్ మ్యాన్ స్పెషల్ పవర్స్ తో నడిపిస్తున్నట్లుందని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. మరి రిలీజ్ అయ్యాక థియేటర్లో ఈ కార్ చేసే విన్యాసాలు ఎలా ఉండబోతున్నాయో అని క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.